తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీతమ్మ, నీతో మాట్లాడాలి. నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు. నేనేం విందల్చుకోలేదు. అది కాదు సీతమ్మ, నేను చూడు పవి, అన్ని విషయాల్లో చాలా తెలివిగా ఆలోచించే నువ్వు ఈ విషయంలో ఎందుకు మూర్ఖంగా ఉంటున్నావు? స్నేహం అనే మాయలో పడి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. దేవుడిచ్చిన వరాన్ని నీ చేతులారా నువ్వే దూరం చేసుకుందామని చూస్తున్నావు. ఇక నువ్వేం చేసినా నేను చూస్తూ ఊరుకోను. నువ్వేం చెప్పినా వినే ప్రసక్తే లేదు. హలో సీత, ఎలా ఉన్నావు? సరోజ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని నేను ఫోన్ చేశాను. చెప్పు సీత. సంజనాకి ఒక మంచి సంబంధం వచ్చింది. సంజనాకి సంబంధమా? అవును సరోజ, ఎవరో కాదు, మా చక్రవర్తి అన్నయ్య ఫ్రెండ్ సుదర్శన్ అన్నయ్య బెంగళూరులో ఉంటారు కదా, ఆ వాళ్ళ అబ్బాయి వినోద్ సింగపూర్లో బిజినెస్ చేస్తున్నాడు. అబ్బాయి చాలా మంచివాడు. నేను జరిగిందంతా చెప్పాను. దానికి కూడా వాళ్ళు సరేనన్నారు. పెళ్లి చూపులో మాట్లాడుకోవడాలు అంతా ఫార్మాలిటీగా మాత్రమే. నువ్వు సంజుతో మాట్లాడి ఒప్పిస్తే బెటర్. మంచి సంబంధం అని చెప్తున్నావు, తప్పకుండా మాట్లాడతాను. పైగా సంజులో ఈ మధ్యన మార్పు వచ్చింది కాబట్టి ఒప్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సరే సరోజ, సంజుతో మాట్లాడి చెప్పు. ఉంటాను. సీతమ్మేనా? అవును. నాకొచ్చిన పెళ్లి సంబంధం గురించేనా? నీకెలా తెలిసే? అదంతా నీకెందుకు? మరి వాళ్ళు ఆపమ్మా. సంజు, ఎక్కడికి? అక్కడికే వెళ్తున్నాను. వద్దే, నా మాట విను. నువ్వు మాట్లాడితే ఊరుకోను. నేను కూడా వస్తాను. వద్దు, అవసరం లేదు. అయ్యో సంజు, సంజు. సంజన ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం గొడవ చేస్తుందో ఏంటో. దీనంతటికి కర్త కర్మ క్రియ పవిత్రే. పవి, సంజు, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. రా, నువ్వే వచ్చావు. మనిద్దరి మనసు ఇష్టం ఒకటే పవి. అందుకే నువ్వు అలా తలుచుకోగానే నేను ఇలా వచ్చేసాను. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా పవి? నాకెందుకు ఫోన్ చేయాలనుకున్నావు? నేను చెప్పేది వింటే నీకు కోపం రావచ్చు, నీ మనసు బాధపడచ్చు. అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నాకొచ్చిన పెళ్లి సంబంధం విషయమేనా? సీతమ్మ చెప్పిందని అమ్మ చెప్పింది. ఆ సంబంధం చూసింది కూడా సీతమ్మని. ఆ విషయం నాతో చెప్పడానికి టెన్షన్ పడుతున్నావా పవి? సంజు, ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే ఏంటి పవి, మంచి విషయం చెప్పడానికి టెన్షన్ ఎందుకు? ఎందుకు అలా చూస్తున్నావు పవి? నువ్వన్న మాట నీ మనసులో నుంచి రాలేదు.
నీ నవ్వు మనస్ఫూర్తిగా లేదు. గుండెల్లో బాధని దాచుకుని పైకి కనబడనివ్వకుండా కవర్ చేస్తున్నట్టుంది. అందుకే నువ్వు నా ఫ్రెండ్వి, నా మనసు తెలిసిందానివి పవి. ఇక్కడ సీతమ్మ నా మనసు తెలుసుకోకుండా సంబంధం చూసిందంటే అక్కడ మా ఇంట్లో కూడా జరిగిందేదో జరిగిపోయింది, వేరే పెళ్లి చేసుకోమని ఒకటే గోల. అది నా లైఫ్లో లేడంటే, వేరే ఎవరితోనూ నా జీవితం పంచుకోబోతున్నానంటే నేను పడే బాధ నువ్వు తప్ప ఎవరూ అర్థం చేసుకోరు పవి, ఆదితో సహా. నా పెళ్లి గురించి నీ సలహా తీసుకుని ఆ తర్వాత డెసిషన్ తీసుకుందామని నీ దగ్గరకు వచ్చాను పవి. చెప్పు, ఏం చేయమంటావు? వెల్విషర్గా నువ్వు ఏం చెప్పినా చేస్తాను. నేనే కాదు, మరొకరు కాదు సంజు, నువ్వు నీ మనసును అడుగు. తప్పేదో ఒప్పేదో, మంచేదో చెడేదో అదే చెప్తుంది. మన మనసైతే మనకి పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇస్తుంది. అది చెప్పినట్టే విను. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నీకు సపోర్ట్గా నేనుంటాను. చెయ్యాల్సిందంతా చేసి సీతమ్మని రెచ్చగొట్టి సంబంధం ఇదే చూసి నాకు సపోర్ట్ అని డబల్ గేమ్ ఆడుతుంది. ఆడు పవి ఆడు, నీ పని నేను పడతానుగా. హాయ్ సంజు. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది సంజన? 10 నిమిషాలైంది సీతమ్మ. నువ్వు నాకేదో సంబంధం చూసావంట కదా? అవును సంజు, నీకు తెలిసిన అబ్బాయి, బెంగళూరు సుదర్శన్ గారి వాళ్ళ అబ్బాయి వినోద్. నీకు మంచి ఈడు చూడు. అబ్బాయి చాలా మంచివాడు. ఏమంటావు సంజు? నా అభిప్రాయం చెప్పే ముందు ఒకసారి ఆదిని అడగాలి. ఆది, అందరూ నన్ను వేరే పెళ్లి చేసుకోమంటున్నారు. నా మనసులో నుంచి నిన్ను తీసేసి వేరే వాళ్లతో తాళి కట్టించుకోమంటున్నారు. నువ్వేమంటావు? వినోద్ అన్ని విధాలుగా నీకు పర్ఫెక్ట్ సంజు, హ్యాపీగా పెళ్లి చేసుకో. ఆది కూడా అదే అంటున్నాడు. యాక్చువల్లీ ఊరికే అడిగాను, కానీ నేను కూడా రియాలిటీలోకి వచ్చి రియలైజ్ అయ్యాను. పెళ్ళైన మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కంటే మనసు మార్చుకొని వినోద్ని పెళ్లి చేసుకోవడానికి సంతోషంగా ఒప్పుకుంటున్నాను. సంజు, నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? 100% మనస్ఫూర్తిగా చెప్తున్నాను పవి. నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. వన్స్ నీదనుకున్న దాన్ని సాధించుకోవడానికి ఏదైనా చేస్తావు, ఎంతకైనా తెగిస్తావు.